మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఒక పక్క కుమారుడు అరెస్ట్, మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులతో మాజీ మంత్రి జోగి రమేష్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మరో షాక్ తగలనుంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు పోలీసు విచారణకు వెళ్లనున్నారు జోగి రమేష్. 2 రోజుల క్రితం రమేష్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు వచ్చే సమయంలో కారు, సిమ్ కార్డు, ఫోను తీసుకురావాలని సూచించారు. నిన్న సాయంత్రమే డీఎస్పీ కార్యాలయంలో జోగి రమేష్ విచారణకు వెళ్లాల్సి ఉంది, కానీ వెళ్లలేదు. మరోవైపు తనకు సమయం కావాలని కోరుతున్నారు రమేష్. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఈరోజు ఏం జరిగే అవకాశం ఉంది? చూస్తుంటే కనుక జోగి రమేష్ ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఇప్పటికే వరుసగా అతని కుమారుడిపై కేసులు నమోదు చేయడం, అతని కుమారుడు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జోగి రమేష్ కి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర చంద్రబాబు నివాసంపై దాడి ఘటనకి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పొంది ఉన్నారు. ప్రస్తుతానికైనా ఈ అంశానికి సంబంధించి రేపటి వరకు బెయిల్ ఉంది. అయితే ఆయన విచారణకి సహకరించట్లేదని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా హైకోర్టులో జడ్జి ముందు వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జడ్జి కేసు విచారణకి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశం ప్రకారం కూడా నేను విచారణకు సహకరిస్తానని చెప్పారు. కానీ మొన్న విచారణకు పిలిచినా రాలేదు, నిన్న విచారణకు పిలిచినా రాలేదు. ఈ రోజుకు సంబంధించి కూడా వెళ్తాడా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు తనకి అనారోగ్య సమస్యలు, మిగిలిన సమస్యల కారణంగా తనకు ఒక వారం రోజులు సమయం కావాలని చెప్పి మంగళగిరి డిఎస్పీకి వాట్సాప్ లో జోగి రమేష్ మెసేజ్ పెట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే మంగళగిరి డిఎస్పీ నుంచి కూడా ఎటువంటి సమాచారం రాలేదు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా రేపు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా రేపటికల్లా ఖచ్చితంగా జోగి రమేష్ మంగళగిరి పోలీసులు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ గనక ఆయన వివరణ గనక ఇవ్వకపోతే ఖచ్చితంగా బెయిల్ ఏదైతే తాత్కాలిక బెయిల్ ఇచ్చారో బెయిల్ కూడా రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు, వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది మొత్తం ఓవరాల్ గా డెవలప్మెంట్స్ కి సంబంధించి? శివ, చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా మొదటి నుంచి ఒకటే స్టాండ్ అవలంబిస్తున్నారు. కేవలం కక్షపూరితంగానే తెలుగుదేశం ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడి అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పి నిన్న మాట్లాడిన పేర్ని నాని గాని లేకపోతే అంబటి రాంబాబు గాని మిగిలిన వైఎస్ఆర్సీపీ నేతలు మొదటి నుంచి చెప్తున్న విషయమే. బీసీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీనికి సరిగ్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది తమకి కానీ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూమిని మీరు ఆక్యుపై చేశారు కాబట్టి అగ్రిగోల్డ్ కు సంబంధించిన యాజమాన్యం ఫిర్యాదు చేయటం, అలాగే అగ్రిగోల్డ్ కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసే నేపథ్యంలోనే కేసు విచారణ జరుగుతుంది తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు థ్యాంక్ యూ శివ.